నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఐఏఎస్లలో లీకు వీరుడు బాబు మార్కు ప్రక్షాళన అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఎవరో ప్రభుత్వ అధికారుల్లో లీక్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కనిపెట్టింది ప్రభుత్వం, ప్రక్షాళన మొదలుపెట్టింది అన్నది ఈ టైటిల్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇప్పటి ప్రభుత్వంలో కూడా అంటే కూటమి సర్కారు నడుస్తున్నప్పటికీ కూడా గత వైసీపీ వాసనలు ఇంకా కొంతమంది అధికారుల్లో కనిపిస్తున్నాయట. సో వాళ్ళందరినీ కూడా ఇంపార్టెన్స్ ఉన్న శాఖల్లో ఉన్న అధికారులు ఎవరైతే గత వైసీపీ వాసనలు కలిగి ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి, అంటే పూర్తిగా ఇంపార్టెన్స్ లేని శాఖల్లోకి వాళ్ళని బదిలీ చేసేసి కరెక్ట్గా పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాధాన్యత ఉన్న శాఖల్లో పెట్టి పని చేయించుకోవాలని చెప్పేసి కూటమి సర్కారు డిసైడ్ అయింది. అందుకే బాబు ప్రక్షాళన మొదలుపెట్టారు చంద్రబాబు అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే గత ప్రభుత్వం ఎలా బిహేవ్ చేసింది, ప్రస్తుత ప్రభుత్వం ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఒక మాటలో చెప్పాలంటే, ఐఏఎస్ అధికారులందరికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు కరెక్ట్గా పనిచేసేలాగా వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తే ప్రజలకి మంచి పరిపాలన అందుతుంది అనేది చంద్రబాబు పాలన చూస్తే అర్థమవుతుందంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి చూస్తే వ్యవస్థలన్నిటినీ కూడా తనకి కావాల్సినట్టుగా అటు మైనింగ్స్ కానీ లేకపోతే లిక్కర్ కానీ ఇలాంటివన్నీ కూడా అవినీతి చేసుకోవడానికి వీలు కల్పించే అధికారుల్ని ఆయా శాఖల్లో పెట్టి ఆయన లబ్ధి పొందారు. దానివల్ల వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి, ప్రజలకి సరైన పరిపాలన అందలేదు. వ్యవస్థలు భ్రష్టు పట్టిపోవటం ఎలాగనేది ఎగ్జాంపుల్గా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడొచ్చు అని అంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మొత్తం మీద ఇప్పుడు ఆ వ్యవస్థలన్నిటినీ కూడా గాడిలో పెట్టాలి, ఈ వ్యవస్థల్లో పనిచేసే అధికారులందరినీ కూడా సెటరేట్ చేయాలి, ఇంకా గత పాలకులు వాసనలు కలిగి ఉన్న అధికారుల్ని పూర్తిగా పక్కన పెట్టాలి అని చెప్పేసి డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద బాబు అయితే ఆ పనిని చేపట్టారనే చెప్పొచ్చు. అసలు ఎందుకు బాబు ఈ ప్రక్షాళన మొదలుపెట్టారనేది నేను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలియజేస్తాను. దానికన్నా ముందు మనం ఒక మాట చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు యథేచ్ఛగా రెచ్చిపోయారు. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక శ్రీలక్ష్మి, ఒక గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళ పేర్లు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసింది, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా చాలామంది ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని అసలు వాళ్ళని విధుల్లో నుంచే తొలగించేయాలి, లేకపోతే సస్పెన్షన్ వేటు వేయాలి అని చెప్పేసి కోరికలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ కోరికలన్నింటి మీద నీళ్లు చల్లారు. ఎందుకంటే చిన్న తప్పులో పెద్ద తప్పులో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఒత్తిడి వల్ల కూడా కొన్ని తప్పులు అధికారులు చేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళందరినీ పనుల్లోంచి తీసేస్తే పని చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళ పదవుల్లోంచి అందరినీ తొలగించారనుకుందాం, సస్పెండ్ చేశారనుకుందాం, మరి పని చేసేవాళ్ళు ఎవరు? సో అందుకనే వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేసి ఇంపార్టెన్స్ లేని శాఖల్లోకి వైసీపీ వాసనలు కలిగిన వాళ్ళని పెట్టేసి ఇంపార్టెన్స్ ఉన్న శాఖల్లో ప్రజల కోసం పనిచేసే అధికారులను తీసుకొచ్చి పెట్టి పనులు చేయించుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రక్షాళన ఎందుకు మొదలుపెట్టారని చెప్పేసి మనం క్లియర్ కట్గా ఒక మాటలో చెప్పుకోవాలి అని అంటే, మనం ఈ మధ్య కాలంలోనే ఒక వీడియో కూడా చేశాం. విజయవాడ తాడేపల్లిలో కొంతమంది ఐఏఎస్ అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వైసీపీకి చేరవేసే విధంగా వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ఈ లొసుగులు కనిపిస్తాయో వాటిని వైసీపీకి చేరవేయాలని చెప్పేసి వాళ్ళు ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా కూడా మనం చెప్పుకున్నాం. ఈ మీటింగ్కి సారథ్యం వహించింది వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక మాజీ సిఎస్, అంటే మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ సిఎస్ అని కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ అధికారి పెట్టిన మీటింగ్కి ప్రస్తుతం తాజా ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఒక 5-6 వెళ్ళారట. ఇంకా కొంతమంది అధికారులైతే డైరెక్ట్గా వెళ్లకుండా ఫోన్ కాల్స్ ద్వారా ఈ మీటింగ్ అటెండ్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం బయటకు ఎలా వచ్చింది అని అంటే, మరి ప్రభుత్వం దగ్గర కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కదా, వాళ్ళేం నిద్రపోరు కదా. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఎవరెవరి మీటింగ్కి వెళ్ళారు, ఎక్కడెక్కడ మీటింగులు జరిగాయి, విజయవాడ తాడేపల్లి ఏరియాలో ఎక్కడెక్కడ ఈ మీటింగులు జరిగాయని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ సేకరించి సీసీటీవీ ఫుటేజ్తో సహా ప్రభుత్వానికి ఇచ్చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మీటింగులు పెట్టుకుంటే ప్రభుత్వానికి దొరికిపోతాం అని చెప్పి భావించిన అధికారి హైదరాబాద్లో మీటింగులు పెట్టాడట. ఇక్కడైతే మనల్ని పట్టుకోలేరు, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఇక్కడ వర్క్ చేయదు కాబట్టి ఇక్కడ మీటింగులు పెట్టుకుందాం అని చెప్పేసి హైదరాబాద్లోని కావూరి హిల్స్ ప్రాంతంలో తనకి తెలిసిన, అంటే ఆ మాజీ సిఎస్కి తెలిసిన ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లోనే మళ్ళీ ఈ మీటింగ్ పెట్టారంట. ఈ మీటింగ్కి కూడా ఐఏఎస్ అధికారులు ఎవరు వాళ్ళ సొంత వాహనాల్లో రాకూడదు, వాళ్ళ ఫోన్లు తీసుకురాకూడదు అని చెప్పేసి ఒక కండిషన్ కూడా పెట్టారు.
వాళ్ళే కొన్ని కార్లు పంపిస్తారు, వాహనాలు పంపిస్తారు, ఆ వాహనాల్లో ఎక్కి రావాలి ఐఏఎస్ అధికారులంతా అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో అయితే ఈ మీటింగ్కి వెళ్ళిన ఒక అధికారి మీద ఇప్పుడు వేటు పడింది అని చెప్పేసి తెలుస్తుంది. ఆ అధికారి ఎవరో కాదు, నీలకంఠారెడ్డి. నీలకంఠారెడ్డి అంటే ఎవరో కాదు, గత ప్రభుత్వంలో ధనుంజయ్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి. ఇక ధనుంజయ రెడ్డి వ్యవహారం ఎలా ఉండేది వైసీపీలో అని చెప్పేసి మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఆయన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అని చెప్పి మనం మంత్రాలు చదివినట్టు చదవాల్సి వచ్చేది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. కేవలం లిక్కర్ స్కామే కాదు, ఇంకా అనేక వ్యవహారాలు ఆయనకి సంబంధించినవి బయటికి రావాల్సి ఉంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. ఒక లిక్కర్ స్కామ్లోనే ధనుంజయ రెడ్డి పేరు ఇప్పటి వరకు బయటకు వచ్చింది, ఇంకా బయటపడాల్సిన అనేక వ్యవహారాలు ఉన్నాయి, మెల్లగా కూటమి సర్కారు తవ్వుతోంది అని చెప్పుకున్నాం. అంటే ఏంటి అర్థం? ధనుంజయ రెడ్డి యథేచ్ఛగా రెచ్చిపోయారు. ఎలా రెచ్చిపోవాలో అలా రెచ్చిపోయారు. అసలు సీఎంఓలో సీఎస్ని కూడా పక్కన పెట్టేసి ఆయన పెత్తనమే చలాయించుకున్నారు. చానాళ్ల పాటు అసలు కొంతమంది నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేరుగా వెళ్ళి కలవనివ్వలేదని చెప్పేసి కొంతమంది నాయకులు ఆయన మీద ఆవేశం వెళ్ళగక్కిన దాఖలాలు కూడా మనం చూసాం. సో ఇంత చేసేవాళ్ళు ధనుంజయ రెడ్డి. సో మరి ధనుంజయ రెడ్డి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ఈ నీలకంఠారెడ్డి ఎలా ఉండేవారు, ఆ ప్రభుత్వానికి ఎంత విధేయతగా వర్క్ చేసేవారు అనేది ప్రత్యేకించి మీకు చెప్పనక్కర్లేదు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టింది. కానీ ఇతడు ఐఏఎస్ అధికారి ఎలా అయ్యాడనేది కూడా మనం చెప్పుకోవాలి. ఈ నీలకంఠారెడ్డి ఐఏఎస్ అధికారి ఎలా అయ్యాడనేది కూడా మీకు వివరించాలి ఇక్కడ. నీలకంఠారెడ్డి యాక్చువల్గా ఐఏఎస్ రాసి పాస్ అయ్యి ఐఏఎస్ ఉద్యోగం సంపాదించుకున్న వ్యక్తి కాదు. ఈయన సీనియర్ అధికారి. సీనియర్ అధికారులకి ఒక కేటగిరీలో ఐఏఎస్గా పదోన్నతి కల్పించే అవకాశం ఉంటుంది. ఆ కేటగిరీలోనే ధనుంజయ రెడ్డిని పట్టుకొని ఈయన ఐఏఎస్ పదవిని సంపాదించుకున్నారు. ఐఏఎస్ ఉద్యోగం అయితే వచ్చింది, కానీ గత ప్రభుత్వ వాసనలు అయితే ఎక్కడికి పోలా. అందుకనే కూటమి సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత నీలకంఠారెడ్డిని కొన్నాళ్ళు పక్కన పెట్టి ఆయనకి ఎప్పటికో శాట్స్ చైర్మన్గా అవకాశం కల్పించింది. ఈ ఐఏఎస్ అధికారుల మీటింగ్కి వెళ్ళాడు నీలకంఠారెడ్డి అని తెలిసిన తర్వాత ఈయన మీద బదిలీ వేటు వేసింది. అంటే ఈయన్ని ఇంపార్టెన్స్ లేని ఎయిడ్స్ కంట్రోల్ శాఖలోకి పంపించింది. ఎయిడ్స్ కంట్రోల్ చైర్మన్గా దాంట్లోకి పంపించింది. సో పంపించే ముందు కూడా జిఏడిలో రిపోర్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఈయన్నే కాదు, ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని శాఖల్లోకి పంపించేసేయాలి అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోందట. ఎందుకంటే అందరినీ సస్పెండ్ చేసుకుంటా పోతే ఇంకా పని చేయించుకునేది ఎవరితో అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన. సో అయితే మనం ఇక్కడ ఒక విషయం కూడా గమనించాలి. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఒక్కొక్క ప్రభుత్వం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమంది అధికారులకి తెలుగుదేశం పార్టీ అంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అభిమానం ఉంటుంది. కొంతమంది అధికారులకి రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉంటుంది, రాజశేఖర రెడ్డి పరిపాలన అంటే వాళ్ళు ఇష్టపడతారు. దాని ద్వారా వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ పార్టీని పెట్టుకొని తర్వాత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు కదా 2019లో. సో వీళ్ళంతా ఆయన మీద అభిమానంతో ఆయన వైపే ఉంటూ ఉంటారు కొంతమంది. సో వీళ్ళని ఎంత మార్చాలన్నా కానీ మార్చలేము. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారులు ఎవరైతే, అంటే ఆ పార్టీ మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళు, లేకపోతే ఆ పార్టీ పట్ల ఇష్టం ఉండేవాళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉండే అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరి మీద ఒక హెరాస్మెంట్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. అసలు వైసీపీని ఇష్టపడే నాయకులు కూడా ఏదైనా సందర్భంలో తెలుగుదేశం పార్టీలో తెలిసిన నాయకులు, పరిచయం ఉన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తడానికి కూడా భయపడేవాళ్ళంట ఈ వైసీపీని ప్రేమించే నాయకులు కూడా. ఇక టీడీపీ నాయకుల సంగతి సరే, చాలామందికి పదోన్నతులు కల్పించలేదు, కొంతమందిని అయితే సస్పెండ్ చేసి పంపించేశారు, కొంతమందిని అయితే లీవ్లో పంపించేశారు. వీళ్ళే లీవ్ ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేశారు పనుల్లో నుంచి. కీలకమైన అన్ని శాఖల్లోనూ వైసీపీకి సంబంధించిన వాళ్ళనే పెట్టుకున్నారు. ప్రమోషన్లు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకున్నారు. మొత్తం అంతా కూడా వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పెట్టించేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పళంగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పేసి అధికారులంతా కూటమి కోసమే పనిచేస్తారనుకుంటే కూడా అది చాలా పెద్ద పొరపాటు. ఈ ప్రక్షాళన అనేది ఒక రోజులో పూర్తయ్యే ప్రక్రియ కూడా కాదు. ఇది నెమ్మదిగా డే బై డే అధికారులందరినీ కూడా పరిశీలించి వాళ్ళ ప్రవర్తనని బట్టి, అలాగే వాళ్ళ పనితీరుని బట్టి ఈ ప్రక్షాళన జరుగుతూ ఉండాలి. బాబు మార్కు ప్రక్షాళన అని చెప్పేసి నేను అందుకే టైటిల్లో కూడా పెట్టాను. మరి చంద్రబాబు మార్కు ప్రక్షాళన గురించి మీరేమంటారు? అలాగే ఆయన ఈ ప్రక్షాళన విషయంలో, అంటే అధికారుల్ని బదిలీలు చేయటం, ఇంపార్టెన్స్ లేని శాఖల్లోకి బదిలీలు చేసి ఇంపార్టెన్స్ ఉన్న శాఖల్లోకి నిజాయితీ గల అధికారుల్ని తీసుకొచ్చి పెట్టడం పట్ల మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.